ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఈ రోజు నుంచి అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రికను ధ్యానిద్దాం. అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక. గతించినటువంటి పాఠాల్లో మనం అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రికను ధ్యానించాం. మొదటి పత్రికలో ఉన్నటువంటి 5 అధ్యాయాల్ని 6 పాఠాల్లో ధ్యానించాం మనం. అంతేకాదు, నేను ప్రతి అధ్యాయాన్ని డివైడ్ చేసి చెప్పాను. ఒక్కొక్క భాగానికి హెడ్డింగ్స్ ఇచ్చాను. అంతేకాదు, పేతురు రాసిన మొదటి పత్రిక పరిచయాన్ని ఒక పాఠంగా చెప్పాను. ఆ తర్వాత ఒక్కొక్క పాఠం, ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క పాఠంగా మనం నేర్చుకున్నాం. మొత్తం 5 అధ్యాయాలు 5 పాఠాల్లో పరిచయం ఒక పాఠం, మొత్తం 6 పాఠాల్లో ఆ పత్రికను మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత పేతురు రాసినటువంటి ఇంకొక పత్రిక ఉంది. అది పేతురు రాసిన 2వ పత్రిక. పేతురు 2 పత్రికలు రాశారు. మొదటి పత్రిక, ఇది 2వ పత్రిక. మనం 2వ పత్రికను కూడా ధ్యానిద్దాం. దయచేసి వినవలసిందిగా కోరుచూ ఉన్నాను. ఈ యొక్క 2వ పత్రికను కూడా మనం ధ్యానిద్దాం. ఈ 2వ పత్రిక గురించి పరిచయంగా ఒక పాఠాన్ని చెప్తాను. ఆ తర్వాత ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క పాఠంగా మనం ధ్యానిద్దాం. 3 అధ్యాయాలు ఉన్నాయి పేతురు రాసిన 2వ పత్రికలో. 3 అధ్యాయాలు ఉన్నాయి. పరిచయాన్ని ఒక పాఠం, అంటే మొత్తం 4 పాఠాల్లో మనం ఈ పత్రికను కూడా నేర్చుకోవచ్చు. అందుకని బైబిల్లో ఉన్నటువంటి మరి యొక్క పుస్తకాన్ని, మరి యొక్క పత్రికను మనం వివరంగా ధ్యానిద్దాం. ఈరోజు పేతురు రాసిన 2వ పత్రికకు సంబంధించి 4 పాఠాల్లో ఇది మొదటి పాఠము. ఈ మొదటి పాఠము పేతురు రాసిన 2వ పత్రిక యొక్క పరిచయాన్ని మీకు వివరిస్తాను. దయచేసి గమనించవలసిందిగా కోరుచూ ఉన్నాను. నేను పదే చెప్తున్నాను, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి పుస్తకాన్ని, ప్రతి అధ్యాయాన్ని, ప్రతి వచనాన్ని, ప్రతి పదాన్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేకాదు, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి పుస్తకం మనకు బాగుగా అర్థం కావాలంటే ఆ పుస్తకం యొక్క పరిచయాన్ని మనం బాగుగా అర్థం చేసుకోవాలి. ఆ పుస్తకం ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎవరికి రాశారు, ఏ సందర్భంలో రాయబడింది, ఆ పుస్తకంలో ఏ విషయాలు ముఖ్యంగా చర్చించబడ్డాయి, ఆ పుస్తకం యొక్క సారాంశం ఏంటి అనేటువంటి విషయాలు, ఆ పుస్తకంలో ఉన్న ముఖ్య పదాలు ఏంటి, ఆ పుస్తకంలో ఉన్నటువంటి ముఖ్య వచనాలు ఏంటి, కీ ప్యాసేజెస్ లేకపోతే కీ వర్సెస్ ఏంటి, ప్రాముఖ్యమైనటువంటి వచనాలు ఏంటి అనేవి కనుక మనం అర్థం చేసుకుంటే ఆ పుస్తకాన్ని అంత బాగా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని ప్రతి పుస్తకం యొక్క పరిచయం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనము మొదటి రీడర్స్ కాదు, వీఆర్ నాట్ ద ఫస్ట్ రీడర్స్. అంటే ఆ పత్రికని మొట్టమొదటి చదివిన వాళ్ళు మనం కాదు, అసలు మనకు కాదు రాసింది. ఆ పుస్తకము, ఆ పత్రిక మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారికి రాయబడింది. అందుకని ఎవరికి రాశాడు, ఎప్పుడు రాశారు, ఏ టైంలో రాశారు, ఆనాడు పరిస్థితులు ఎట్లాగున్నాయి, ఏమి సమస్యలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా మనం తెలుసుకొని చదివితే ఆ పత్రిక, ఆ పుస్తకం మనం బాగా అర్థం చేసుకోవచ్చు. అందుకని నేనేం చేస్తున్నా అంటే ప్రతి పుస్తకానికి, బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు, కొన్ని పుస్తకాలు మనం చదివాం. ప్రతి పుస్తకానికి లేదా ప్రతి పత్రిక నేను పరిచయాన్ని ఒక పాఠంగా చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఇదే ఉద్దేశం, పరిచయం బాగా అర్థం చేసుకొని చదివితే అప్పుడు మనకి ఆ పత్రిక సరైన రీతిలో దేవుడు ఏ ఉద్దేశంతో ఇచ్చాడో, అపోస్తలులు ఏ ఉద్దేశంతో రాశారో ఆ ఉద్దేశాన్ని మనం క్యాచ్ చేయాలి. ఆ తరువాత ఆ పత్రికలో మనం అనుసరించవలసిన విషయాల్ని, వచనాల్ని, మనం నేర్చుకున్న పాఠాలని అనుదిన క్రైస్తవ జీవితంలో ఆచరించవలసిన వారమై ఉన్నాం, అనుసరించవలసిన వారమైన. అది ప్రతి పుస్తకం, బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు, ప్రతి పుస్తకం చదివే విధానం అది. మొట్టమొదట ఎవరికి రాయబడింది, వాళ్ళు ఎలా అర్థం చేస్తున్నారు, ఏ సందర్భంలో రాయబడింది, వాళ్ళకి ఎటువంటి హెచ్చరికలు ఇచ్చారు, అవి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటి నుంచి ఏమి నేర్చుకోవాలి, ఇప్పుడు మనం ఏం చేయాలనేటువంటి పాఠాలు మనం నేర్చుకోవాల్సిన వారమైన. అందుకని వీఆర్ ద సెకండ్ రీడర్స్. మనం 2వ వారం దేవుని వాక్యం చదివే విషయంలో, ఆ పత్రిక చదివే విషయంలో 2వ వారం. మొదటి వారు ఎవరికైతే మొట్టమొదటి రాయబడిన పత్రిక వారం అన్నమాట. మనం 2వ వారం కాబట్టి మనం ఆ యొక్క సందర్భాన్ని, ఆ చరిత్రని, ఆ సందర్భాన్ని, ఆ పుస్తకం యొక్క పరిచయం తెలుసుకోవలసిన వారమైన. సరే, ఈరోజు నేను పేతురు రాసిన 2వ పత్రిక
పరిచయాన్ని వివరిస్తాను, గమనించవలసిందిగా కోరుచూ ఉన్నాను. పేతురు రాసిన 2వ పత్రిక పరిచయం. మొట్టమొదటి విషయం ఏంటంటే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక పేతురు గారు రాశారని మనకు అర్థమవుతుంది. ఈ పత్రిక రాసిన వారు పేతురు, అపోస్తులైన పేతురు. ఆ విషయం చూడండి, ఈ పత్రికలోనే ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ పత్రిక పేతురు రాశారని స్పష్టంగా ఉంది. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులైన సీమోను పేతురు అన్నాడు. చూసారా? అంటే ఈ పత్రిక రాసింది పేతురు అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు, ఈ పత్రిక 2వ పత్రిక అని కూడా రాశాడు ఆయన. పేతురు రాసిన 1వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయిస్తున్నాను. అది అంటే పేతురు రాసిన ఈ 2వ పత్రిక, ఇది 2వ పత్రిక. దాని అర్థం ఏంటంటే, 1వ పత్రిక మనం చదివాం కదా, అది రాశాడు. అది రాసిన తర్వాత ఈ పత్రిక రాశాడని కూడా మనకు అర్థమవుతుంది. ఇది పేతురు రాసినట్టు 2వ పత్రిక. అంటే 2 పత్రికలు రాశారు పేతురు, ఇది 2వ పత్రిక. ఈ పత్రిక అపోస్తులైన పేతురు రాశారు అని కూడా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఈ పత్రిక ఎప్పుడు రాయబడింది? ఈ పత్రిక ఎప్పుడు రాయబడింది అంటే సుమారు 66, 67 క్రీస్తు శకము 66, 67 సంవత్సరాల్లో రాయబడింది. క్రీస్తు శకము 66 నుంచి 67 ఆ టైంలో రాయబడింది. క్రీస్తు శకం 66, 67 ఆ టైంలో ఈ పత్రిక రాయబడింది. మొదటి పత్రిక ఎప్పుడు రాయబడిందని మనం చూసాము. మనము పేతురు రాసిన మొదటి పత్రిక 65 క్రీస్తు శకం 65లో రాయబడినట్టుగా మనం చూసాం కదా. మొదటి శతాబ్దంలో క్రీస్తు శకం 65లో రాయబడినట్టుగా చూస్తున్నాం. 65లో. ఇదేమో క్రీస్తు శకం 66, 67 ఆ టైంలో రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ పత్రిక రాసిన సమయానికి కరెక్ట్గా ఎగ్జాక్ట్ డేట్ చెప్పడం కష్టం, ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన పత్రికలు కాబట్టి మనం కొంతవరకు దగ్గర సమయాన్ని చెప్పవచ్చు. సరే, ఆ తర్వాత ఈ పత్రిక ఎవరికి రాశాడు అనేటువంటిది తర్వాత మనం నేర్చుకోవాల్సిన విషయము. ఈ పత్రిక ఎవరికి రాశాడంటే, మొదటి పత్రిక ఎవరికైతే రాశాడో వారికే 2వ పత్రిక రాసినట్టు మనకు కనపడుతుంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిస్తున్నాను. మొదటి పత్రిక రాశాను నేను మీకే మరలా 2వ పత్రిక రాస్తున్నానని చెప్పారు. దాన్ని బట్టి పేతురు రాసిన 2వ పత్రిక ఆడియన్స్ ఎవరంటే, ఎవరికి రాయబడిందంటే ఈ పత్రిక అన్ని జనుల్లో నుంచి క్రైస్తవులుగా మారిన వారికి, యూదుల్లో నుంచి క్రైస్తవులుగా మారిన వారి కొరకు రాయబడిన పత్రిక. ఎందుకంటే మనం మొదటి పత్రిక కూడా చూసాం. ఆ పత్రికలు అక్కడక్కడ వచనాలు చూసినప్పుడు ఇది విగ్రహారాధన నుంచి, పూర్వం చీకటిలో నుంచి, ఇదివరకు దేవుని ప్రజలుగా ఉండకున్న స్థితి నుంచి క్రైస్తవులుగా వచ్చారు కాబట్టి ఇది అన్నిజులకు రాయబడిన పత్రికను మనం చూస్తున్నాం. అంతేకాదు ఆడియన్స్లో యూదా క్రైస్తవులు కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే యూదా క్రైస్తవులు ఎందుకున్నారన్నానంటే, ఆయా ప్రదేశం నుండి చెదిరి ఉన్న వారిలో చేరిన వారికి అన్నాడు. చెదిరిన వారంటే ఆ రోజుల్లో యూదులు ఆయా ప్రపంచంలో ఆయా ప్రాంతాలలో చెదిరున్నారు. వాళ్ళలో చేరిన యాత్రికులు అంటే క్రైస్తవులు. ఆ విధంగా ఈ పత్రిక అన్ని జనుల నుంచి క్రైస్తవులుగా మారిన వారికి, యూదుల నుంచి క్రైస్తవులుగా మారిన వారికి కూడా రాశాడు అనేటువంటిది మనకి స్పష్టంగా కనపడుతుంది. ఓవరాల్గా చూస్తే ఇది క్రైస్తవులకు రాయబడిన పత్రిక, ఇది యూదులకు రాయబడిన పత్రిక కాదు, ఇది క్రైస్తవులకు రాయబడిన పత్రిక. క్రీస్తు యొక్క సంఘంలో సభ్యులకు, క్రీస్తు యొక్క రాజ్యంలో సభ్యులకు, దేవుని పిల్లగా ఉండడానికి క్రొత్త నిబంధన కింద ఉన్నటువంటి వారికి క్రైస్తవులకు రాయబడిన పత్రికగా మనం ఇది చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఏ ప్రాంతంలో వారికి రాశాడు, ఇక్కడ 2వ పత్రికలు లేదు కానీ మొదటి పత్రికలో ఉంది. ఏ ప్రాంతంలో వాళ్ళంట? 5 దేశాల్లో ఉన్న వారికి రాసిన పత్రిక ఇది. 5 దేశాలు అంటే పొంతు దేశంలో, గలతియా దేశంలో, కప్పదొకియా దేశంలో, ఆసియా దేశంలో, బితునియా దేశంలో ఉన్నటువంటి వారికి. ఈ దేశాలు అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా పెద్ద పెద్ద దేశాలు ఏం కాదు, ఇవి రాష్ట్రాలు లాంటి చిన్న చిన్న రాష్ట్రాలు అన్నమాట. ఇవి అప్పట్లో దేశాలను కూడా పిలిచేవారు, లేకపోతే రాష్ట్రాలను పిలిచేవారు. అక్కడ ఉన్నటువంటి వారికి రాశారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం టర్కీ అనేటువంటి దేశంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం టర్కీ దేశంలో ఇక్కడ రాసినటువంటి ఈ యొక్క రాష్ట్రాలన్నీ కూడా ఉన్నాయి. ఈ 5
రాష్ట్రాలకి లేకపోతే ఈ 5 దేశాలకి రాసినటువంటి పత్రిక ఇది. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి రాసిన పత్రిక ఇది. ఆ తర్వాత సహోదరి సహోదరులారా, ఏ విషయాలు రాశాడు? ఏం రాశాడు వారికి? ఏ విషయాలు రాశాడంటే, పేతురు రాసినటువంటి 2వ పత్రికలో విశేషాలు ఏంటంటే, మొట్టమొదటిగా జ్ఞానములో ఎదగమని రాశాడు. జ్ఞానములో ఎదగండి, దేవుని జ్ఞానములో ఎదగమని ఈ పత్రిక రాశాడు. అందుకనే ఈ పత్రికలో జ్ఞానము అనేటువంటి మాట 16 సార్లు కనపడింది. జ్ఞానము అనేటువంటి మాట 16 సార్లు కనపడుతుంది. మనం పత్రికల్లో ఏ పదం ఎక్కువ సార్లు ఉపయోగించబడిందో అది చూసినప్పుడు ఆ పదాన్ని బట్టి ఆ పత్రిక ఏ ఉద్దేశంతో రాశాడో మనం గ్రహించవచ్చు. ఒకే పదం పదే పదే రాస్తుంటే ఆ ఉద్దేశం ప్రాముఖ్యం అని కూడా మనకు అర్థమవుతుంది. పేతురు రాసిన మొదటి పత్రికలో ప్రాముఖ్యమైన వచనం ఏంటి? శ్రమ, సఫరింగ్. శ్రమ అనేటువంటి పదం పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూసాం కదా. పేతురు రాసిన మొదటి పత్రికలో శ్రమ అనే పదం ఎన్నిసార్లు వచ్చింది? 16 సార్లు వచ్చింది. 16 సార్లు వచ్చింది. అట్లనే ఇక్కడ పేతురు రాసిన 2వ పత్రికలో జ్ఞానము అనే మాట 16 సార్లు కనపడింది. దాని అర్థం ఏంటంటే, పేతురు రాసిన 2వ పత్రికలో జ్ఞానము ముఖ్యమైన ఉద్దేశంగా రాశాడు. దేవుని జ్ఞానములో, క్రీస్తు జ్ఞానములో, క్రీస్తు సువార్తలో ఎదగండి అని తెలియచేస్తూ ఉన్నాడు. అది ముఖ్య ఉద్దేశం అన్నమాట పత్రిక రాయటానికి. ఇంకా కాదు, అంతేకాదు, ఇంకొక ఉద్దేశం ఏంటంటే, ఈ పత్రికలో అబద్ధ బోధకుల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడాడు. అబద్ధ బోధకుల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడాడు. అంతేకాదు, అబద్ధ బోధకుల బోధ గురించి మాట్లాడాడు. అబద్ధ ప్రవక్తల ప్రవచనాల గురించి మాట్లాడాడు. అంటే ఫాల్స్ టీచర్స్ అండ్ ఫాల్స్ టీచింగ్. అబద్ధ బోధకులు, వారు చేసే అబద్ధ బోధ గురించి కూడా వివరంగా చెప్పాడు ఈ పత్రికలో. అది మనం రాబోయే రోజుల్లో చూస్తాం మనం పాఠాల్లో. ఆ తర్వాత పేతురు రాసిన 2వ పత్రికలో ఇంకొక విషయం ఏంటంటే, దేని గురించి రాశాడంటే, ఇంకా కొన్ని విషయాలు రాశాడు. క్రీస్తు యొక్క 2వ రాకడకు సంబంధించిన విషయాలు, చాలా విషయాలు. క్రీస్తు యొక్క 2వ రాకడకు సంబంధించిన చాలా విషయాలు చర్చించాడు. చాలా విషయాలు ఇక్కడ మనకు వివరంగా చెప్పాడు పేతురు మనకి విషయాలు చెప్పాడు. పౌలు పత్రికలో క్రీస్తు యొక్క 2వ రాకడ కొన్ని విషయాలు చూస్తాం. ఆ తర్వాత యోహాను పత్రికల్లో క్రీస్తు రాకడ గురించి కొన్ని విషయాలు చూస్తాం. అట్లనే పేతురు రాసిన పత్రికలో క్రీస్తు రాకడ గురించి ఇంకొన్ని విషయాలు మనం చూస్తాం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో ఇది 61వ పుస్తకము. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన, ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధనకు సంబంధించి 39 పుస్తకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనకు సంబంధించి 27 పుస్తకాలు ఉన్నాయి. పాతనికి సంబంధించి 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనకు సంబంధించి 27 పుస్తకాలు ఉన్నాయి. మొత్తం 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాల్లో దేవుడు మనకిచ్చినటువంటి గ్రంథంలో, బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో ఇది 61వ పుస్తకము. అంటే మీరు కనుక ఈ పత్రికని బాగా చదివితే దేవుడిచ్చిన పుస్తకాల్లో ఒక పుస్తకాన్ని మీరు కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది 61వ పుస్తకం. తర్వాత క్రొత్త నిబంధనకి సంబంధించిన 27 పుస్తకాల్లో ఇది 22వ పుస్తకము. క్రొత్త నిబంధన చట్టానికి సంబంధించిన 27 డాక్యుమెంట్స్ ఉన్నాయి. క్రొత్త నిబంధనకి, క్రొత్త చట్టానికి సంబంధించిన డాక్యుమెంట్స్ 27 ఉన్నాయి. ఆ 27 పుస్తకాల్లో ఇది 22వ పుస్తకము, లేకపోతే పత్రిక. ఇది పత్రిక లేకపోతే 22వ పుస్తకము. చిన్న చిన్న పుస్తకాల కలయికే బైబిల్, గ్రంథము. గ్రంథం అంటే పెద్ద పుస్తకం అని అర్థము. మరి ఈ పెద్ద పుస్తకం అని ఎందుకన్నాము బైబిల్ని గ్రంథం అని అంటే, చిన్న చిన్న పుస్తకాలన్నీ కూడా కలిసి ఒక పెద్ద గ్రంథంగా ఉన్నది, అదే బైబిల్. క్రొత్త నిబంధనకు సంబంధించి 22 చిన్న పుస్తకాలు, పాత నిబంధనకు సంబంధించి 39 చిన్న పుస్తకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనకు సంబంధించి 27 పుస్తకాలు ఉన్నాయి. ఇది 22వ చిన్న పుస్తకము, పేతురు రాసిన 2వ పత్రిక. ఆ తర్వాత పేతురు రాసిన 2వ పత్రిక ఇంకో విషయం ఏంటంటే, దీంట్లో 3 అధ్యాయాలు ఉన్నాయి. మనం 3 అధ్యాయాలు 3 పాఠాలు నేర్చుకోబోతున్నాం. అంతేకాదు ఈ పత్రికలో 61 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయి ఈ పత్రికలో? 61 వచనాలు ఉన్నాయి. ఈ విషయాలు దయచేసి నోట్ చేసుకోండి, గుర్తుంచుకోండి. తర్వాత ఈ పత్రికలో ఉన్నట్టు ఇంకా ప్రత్యేకత ఏంటంటే, పేతురు యొక్క మరణం సమీపించింది. పేతురు తనకు మరణం సమీపించినప్పుడు రాసిన పత్రిక ఇది. తను చనిపోబోతున్నాడు, తన మరణం దగ్గరికి వచ్చింది.
ప్రభు సూచించాడు ఆయనకి, అప్పుడు రాశాడు ఆయన ఈ పత్రిక అప్పుడు రాసినట్లుగా మనం చూస్తున్నాము. ఆ తర్వాత ఈ పత్రికలో ఉన్న ఇంకొక విశేషం ఏంటంటే, పేతురు రాసిన రెండవ పత్రిక, యూదా పత్రిక సమానంగా ఉంటాయి. ఒకే సమాచారం రెండు. పేతురు రాసిన రెండవ పత్రిక, యూదా పత్రిక. పేతురు రాసిన రెండవ పత్రిక ఈజ్ ఈక్వల్ టు యూదా పత్రిక. అంటే రెండవ పత్రిక ఏముంది అదే డిటో సేమ్ యూదా పత్రిక కూడా. యూదా పత్రికలో ఉన్నటువంటి ఆ ఒక్క అధ్యాయం కూడా అదే సమాచారం అంట. బహుశా యూదా పేతురు నుంచి ఎత్తి రాసి ఉండొచ్చు, లేకపోతే ఇవే విషయాలు పరిశుద్ధాత్మ యూదా చేత కూడా రాయించి ఉండొచ్చు అనేటువంటి విషయం దయచేసి గమనించండి. అందుకని మీరు పేతురు రాసిన రెండవ పత్రిక కనుక బాగా చదివితే యూదా పత్రిక చదవాల్సిన పని లేదు. ఎందుకంటే యూదా పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము సేమ్గా ఉంటాయి. పేతురు రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము, యూదా పత్రిక సేమ్గా ఉంటాయి కాబట్టి, ఒకే విధంగా ఉంటాయి కాబట్టి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ పత్రిక వ్యక్తిగతంగా క్రైస్తవులకు రాయబడిన పత్రిక, క్రైస్తవుల యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు రాయబడిన పత్రికలు అనమాట. క్రైస్తవులకు రాయబడిన పత్రిక అనమాట. వ్యక్తిగతంగా ఒక్కొక్క క్రైస్తవుడు చదువుకొని నేర్చుకొని గ్రహించి ఎదగవలసిన వాడైనాడు. ఆ విధంగా క్రైస్తవుల యొక్క అభివృద్ధి కొరకు క్రైస్తవులకు వ్యక్తిగతంగా క్రైస్తవులకు రాయబడిన పత్రిక అనమాట ఇది, ఇండివిజువల్ క్రిస్టియన్స్కి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, పేతురు రాసిన మొదటి పత్రిక రాసిన తర్వాత 1 సంవత్సరానికి ఈ పత్రిక రాసినట్లు మనకు కనపడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక రాసి 1 సంవత్సరం తర్వాత మరలా ఈ రెండవ పత్రిక రాసినట్లు కనపడుతుంది. ఎందుకంటే అదేమో 65లో రాశాడు, ఇదేమో 66లో రాశాడు కాబట్టి బహుశా 1 సంవత్సరం తర్వాత ఈ రెండవ పత్రిక కూడా ఆయన రాసి ఉండొచ్చు వారికే. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, సహోదరులారా, ఈ పత్రికలో నిజమైన జ్ఞానము అబద్ధ జ్ఞానం గురించి మాట్లాడతాడు. నిజమైన జ్ఞానము అబద్ధ జ్ఞానము. నిజమైన జ్ఞానము దేవునికి సంబంధించింది, పైనుంచి వచ్చేటువంటిది, దేవుడు పరిశుద్ధాత్మను పంపించి అపోస్తుల ద్వారా బోధించినటువంటిది నిజమైన జ్ఞానము. ఆ జ్ఞానంలో మనం ఎదగాలి, దేవుని వాక్య జ్ఞానంలో మనం ఎదగాలి. మన మనస్సుల్ని, మన హృదయాల్ని, మన ప్రవర్తనని దేవుని వాక్యంతో నింపుకోవలసిన వారమైన దేవుని జ్ఞానం చొప్పున మనం నడుచుకోవాలి. ఇహలోక సంబంధమైన జ్ఞానం చొప్పున కాదు. అది నిజమైన జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానం. దేవుని యొక్క జ్ఞానం మనకి 66 పుస్తకాల్లో తేటతెలం అయ్యింది. పాత నిబంధన, క్రొత్త నిబంధనగా మనకి దేవుని జ్ఞానం అంతా కూడా, దేవుని సంకల్పం అంతా ఒక బుక్ రూపంలో మనకు అందించబడింది. అదే బైబిల్. ఆ బైబిల్ జ్ఞానంలో మనం ఎదగవలసినటువంటి వారు. అది నిజమైన జ్ఞానము. అంతేకాదు అబద్ధ జ్ఞానం కూడా ఉంది, అబద్ధ బోధ కూడా ఉంది అని ఈ పత్రికలో పదే చెప్తాడు. ఎందుకంటే ఆ రోజుల్లో రకరకాల అబద్ధ బోధలు, రకరకాల అబద్ధ ప్రవక్తలు ఇవన్నీ కూడా ఉన్నాయి. చూడండి, మనం చూస్తాం ఎటువంటి అబద్ధ బోధకులు ఉన్నారో చూడండి. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 16 వచనం. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 16 వచనం చూడండి. ఆనాడు ఎటువంటి ఉన్నాయో. పేతురు రాసిన మొదటి 1 అధ్యాయం 16 వచనం. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలు. అది చూసారా, పేతురు పత్రికలో చెప్తున్నాను. చమత్కారంగా కల్పించిన కథలున్నాయి, జాగ్రత్త, వాటిని అనుసరించవద్దు. చమత్కారంగా, ఆసక్తిగా కల్పించిన కథలు, అది కల్పించిన కథలు. కానీ దేవుని వాక్యం అట్లా కాదు, దేవుని ప్రేరణ చేత చెప్పబడినటువంటిది. కల్పించిన కథ కాదు బైబిలు, చరిత్ర, వాస్తవము, యథార్థము. ఇంకా ఏమున్నాయి ఆ రోజుల్లో చూడండి, అక్కడే మీరు 20వ వచనం. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన, అదిగో మనుషుల యొక్క ఊహలు కూడా ఉన్నాయి లోకంలో. మనుషుల యొక్క ఊహలు, అది దేవుని చిత్తం కాదు, మనిషి యొక్క ఊహ. దాన్ని సత్యం అనుకొని, దాన్నే వాస్తవం అనుకొని, దాన్నే దేవుని జ్ఞానం అనుకొని భ్రమించే వాళ్ళు లోకంలో ఉన్నారు. అది అంటే మనుషుల యొక్క ఊహల చేత రాయబడిన పుస్తకాలు కూడా ఉన్నాయి, వాటిని మనం అనుసరించకూడదు. ఇంకా చూడండి అక్కడ 21వ వచనం. ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనిషిని ఇచ్ఛను బట్టి కలుగలేదు. అది మనుషుల ఇచ్ఛలు బట్టి రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి, మనుషుల కోరికలను బట్టి రాసిన పుస్తకాలు ఉన్నాయి. అది కాదు బైబిలు దేవుని కోరికను బట్టి, దేవుని చిత్త ప్రకారం రాయబడింది. అక్కడ 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయము మొదటి వచనంలో చూడండి. నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధింతురు. అది నాశనకరమగు భిన్నాభిప్రాయాలు, అభిప్రాయాలు ఉంది బోధ.
అది అభిప్రాయమే, అతని అభిప్రాయమే కానీ అది వాస్తవం కాదు, బైబిల్లో రుజువుపరిచే బోధ కాదు, అభిప్రాయం, అతని అభిప్రాయం. చూసారా, అది బోధగా చెప్పబడుతున్నటువంటి సమాజంలో ఆనాడు పేతురున్నాడు, ఈనాడు మనం కూడా అటువంటివి ఉన్నాయి. ఇంకా చూడండి అక్కడ ఏమనుంది, 3వ వచనం అండి. వారు అధిక లోబులే కల్పనా వాక్యములు చెప్పుచు. చూసారా, కల్పనా వాక్యములు దేవుని వాక్యాలు కదండి, కల్పించిన కథలు, కట్టు కథలు. చూసారా, మనుషుల ఇచ్ఛలతో కూడినటువంటి, శరీరాశలతో కూడినటువంటి ఇటువంటి అన్నీ కూడా ఉన్నాయి. ఇవి నిజమైన జ్ఞానం కాదు, ఇది ప్రకృతి సంబంధమైన జ్ఞానము, లోక సంబంధమైన జ్ఞానము, దెయ్యముల వంటి జ్ఞానం. యాకోబు చాలా చక్కగా చెప్పాడు కదా, యాకోబు 3వ పత్రిక 3వ అధ్యాయం చాలా చక్కగా చెప్పాడు. పైనుంచి వచ్చే జ్ఞానం ఉంది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం. పైనుంచి వచ్చే జ్ఞానము దేవుని జ్ఞానము, అది మనకు బైబిల్లో కనపడుతుంది. ఈ విషయం ఆనాడు ఇటువంటి అబద్ధ జ్ఞానము, అబద్ధ బోధ, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. మనం మరి దేవుడు పరిశుద్ధాత్మ రాయబడిన అపోస్తుల ప్రవక్తలు యొక్క ఇచ్చినటువంటి క్రొత్త నిబంధన చట్టాన్ని మనం వినొచ్చు. అదే నిజమైన దేవుని జ్ఞానము అని కూడా ఈ పత్రికలో మనం చూడొచ్చు. అదండి, అంటే ఈ పత్రికలో నిజమైన జ్ఞానము, అబద్ధ జ్ఞానం గురించి కూడా చెప్తూ ఉంటాడు. సరే, ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, పేతురు ఎవరికైతే ఈ పత్రిక రాశాడో వారికి పౌలు గారు కూడా పత్రికలు రాశాడు. ఆ విషయం మనకి ఎక్కడికి తెలుస్తుంది? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15-16. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైన ఎంచుకున్నాడు, అలాగు మన ప్రియ సహోదరుని పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గురించి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు, మీకు వ్రాసి ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, పొంతు ప్రాంతం వాళ్ళకి, గలతియా ప్రాంతం వాళ్ళకి, కపిదొకియా ప్రాంతం వాళ్ళకి, ఆసియా వాళ్ళకి, బితునియా వాళ్ళకి పేతురు కూడా రాశాడు. అంతేకాదు పౌలు కూడా రాశాడు. అంతేకాదు తర్వాత యోహాను కూడా రాశాడు వీళ్ళకి పత్రికలు. ఉదాహరణకి ప్రకటన గ్రంథంలో 7 సంఘాల్లో ఈ ఆసియా అంటే ఎఫెసీ సంఘం ఒక సంఘంగా చూస్తున్నాం కదా. ఎఫెసీ సంఘం ఆసియాలో ఉన్నటువంటి సంఘము, వారికి యోహాను కూడా రాసినట్టు కనపడుతుంది. అంటే అర్థం ఏంటంటే, ఆనాడు ఉన్నటువంటి దేవుని యొక్క సంఘాలకు, క్రీస్తు యొక్క సంఘాలకు పేతురు పత్రికలు వెళ్తున్నాయి, పౌలు పత్రికలు వెళ్తున్నాయి, యోహాను రాసినటువంటి పత్రికలు కూడా వెళుతూ ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే, క్రొత్త నిబంధన సంబంధించిన పుస్తకాలు ఆనాడు సంఘాలకు అందుబాటులో ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే అర్థం ఏంటంటే, పేతురు బోధ, పేతురు 2 పత్రికలు రాశాడు కదా. పౌలు గారు ఎన్ని పత్రికలు రాశాడు? పౌలు రాసిన పత్రికలు అన్నింటిలో అంటున్నాడు. పౌలు గారు 14 పత్రికలు రాశాడు. పౌలు గారు 14 పత్రికలు రాస్తే, పేతురు 2 పత్రికలు రాస్తే ఈ 16 పత్రికలు ఆనాడు ఉన్నటువంటి టర్కీ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘ సభ్యులకి ఈ 16 పత్రికల గురించి తెలుసు. అంటే అర్థం ఏంటంటే, పేతురు చెప్పిన బోధ, పౌలు చెప్పిన బోధ ఒకటే, యోహాను చెప్పిన బోధ కూడా ఒకటే, అపోస్తలులు ప్రవక్తల యొక్క బోధ ఒకటే. ఎందుకంటే వారిని పరిశుద్ధాత్మ ప్రేరేపించి రాయించారు కాబట్టి, దేవుడు పరిశుద్ధాత్మను పంపించి వాళ్ళని ప్రేరేపించి రాయించాడు కాబట్టి బోధ ఒక్కటే అనే విషయం మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నది. అంటే క్రొత్త నిబంధన బోధ ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, ఎఫెసీ 4:4 చెప్పాడు కదా. అందుకని బోధ ఒక్కటే. పౌలు పత్రికలు కూడా ఉన్నాయి. పౌలు పత్రికలు కొన్ని చదవటానికి, గ్రహించడానికి కష్టం అన్నాడు. కొన్ని, అన్ని కాదు, కొన్ని వచనాలు కష్టంగా ఉంటాయి అని కూడా చెప్పాడు. కొన్ని పత్రికలు కష్టంగా ఉన్నాయి అని చెప్పాడు. ఇద్దరికి కూడా, పేతురుకి కానీ పౌలు కానీ దేవుడే జ్ఞానం అనుగ్రహించినట్లుగా మనం పేతురే అన్నాడు, తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున అన్నాడు. పౌలు గురించి మాట్లాడుతూ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం అన్నాడు. అంటే అర్థం ఏంటి? పౌలుకున్న జ్ఞానం దేవుడిచ్చినటువంటిదే అనే విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా కోర్సు. ఈ విధంగా వారు పత్రిక రాశారు. ఈ విధంగా మరి మనకి దేవుడు ఆ పత్రికలన్నీ కూడా భద్రపరిచి 27 పుస్తకాలని, క్రొత్త నిబంధనలకు సంబంధించినటువంటి రాజ్యాంగ చట్టాన్ని 27 పుస్తకాలని మనకి దేవుడు అందుబాటులో తెచ్చాడు. క్రొత్త అగ్రిమెంట్కి సంబంధించిన 27 డాక్యుమెంట్స్ ఉన్నాయి. క్రొత్త అగ్రిమెంట్ ఏంటి, ఆ అగ్రిమెంట్లో ఉన్న వాళ్ళు ఎలాగుండాలి, నిబంధనలో ఉన్న వాళ్ళని మనకు ఆ 27 పుస్తకాలు మనకు అందుబాటులో ఉంది. మనం 27 పుస్తకాలను కూడా జాగ్రత్తగా చదువుకోవలసినటువంటి వారమై ఉన్నాము. దాంట్లో ఉన్న వచనాలను అర్థం చేసుకొని ఆ చట్టానికి, ఆ యొక్క అగ్రిమెంట్కి లోబడవలసినటువంటి వారమైన, తద్వారా మనము శాశ్వతమైన పరలోక సంబంధమైన నిత్యత్వంతో కూడిన
బహుమానము పొందవచ్చు. ఇదండి సహోదరి సహోదరులారా ఈ పత్రికను గురించిన పరిచయం. ఈ పత్రిక యొక్క పరిచయం ఇది. దీన్ని మనం మనసులో పెట్టుకుని చదివితే మనకు విషయాలు అర్థమవుతాయి. రాబోయేటువంటి పాఠాల్లో నేను ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క పాఠంగా చెప్తాను. అంతేకాదు ఈ పేతురు రాసిన 2వ పత్రిక మనం ఎలా చదువుతామంటే ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క హెడ్డింగ్ కూడా ఇస్తాను నేను. ఇప్పుడు దాకా అధ్యాయంలో ఉన్నటువంటి చిన్న చిన్న భాగాలకి పేర్లు ఇచ్చుకుంటూ వచ్చాను. అట్లా కాదు, ఈ పత్రికను ఏం చేస్తామంటే ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క హెడ్డింగ్ ఇద్దాము. తర్వాత అధ్యాయంలో మరలా చిన్న చిన్న భాగాలు చేసి ఒక్కొక్క భాగానికి మరలా హెడ్డింగ్ ఇస్తూ పేరు చెప్తూ పేరు పెడుతూ మనం ఆ యొక్క అధ్యాయాలను ధ్యానిద్దాం. తద్వారా మనము ఇటువంటి పత్రికల్ని బాగా ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడానికి ఇతరులకు కూడా సులువుగా నేర్పించడానికి అవకాశం ఉంటుందని కూడా నేను విశ్వసిస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో మనం ఒక్కొక్క అధ్యాయం పేరు చెప్తాను. ఆ అధ్యాయానికి ఏం పేరు పెట్టుకోవచ్చు, ఓవరాల్గా ఆ అధ్యాయం మొత్తం ఎక్కువగా దేని గురించి చెప్పబడింది దాన్ని బట్టి దానికి పేరిద్దాం. ఆ తర్వాత ఆ అధ్యాయాన్ని డివైడ్ చేద్దాం చిన్న చిన్న భాగాలకు కూడా పేర్లు పెడదాం. ఆ భాగంలో ఏముందో దాన్ని బట్టి ఆ విధంగా 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం మనం నేర్చుకుందాం. అంతేకాదు ఒక్కొక్క అధ్యాయాన్ని నేను ధ్యానించేటప్పుడు, నేను మీకు వివరించేటప్పుడు, నేర్పించేటప్పుడు ఆ అధ్యాయంలో ఉన్నటువంటి కంఠస్థ వచనాలు కూడా నేను మీకు చెప్తాను. కంఠస్థ వచనాలు మీరు గుర్తుంచుకోవాల్సినవి, మెమరైజ్ చేయాల్సినవి. ఆ వచనాలు గుర్తుంచుకుంటే ఆ వచనాలు మనకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటాయి, సహాయకరంగా ఉంటాయి. ఆ విధంగా మనం పాఠాన్ని నేర్చుకుందాం. ఇంతవరకు కూడా శ్రద్ధగా విన్నందుకు మీ అందరి కృతజ్ఞతలు. దయచేసి శ్రద్ధగా మిగతా పాఠాలు కూడా ఆసక్తిగా వినవలసిందిగా కోరుచున్నాను. మీ అందరికీ క్రీస్తు యేసు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.